చేసేటటువంటి భారీ అవినీతి అక్రమార్జనలు పూర్తిగా వ్యతిరేకిస్తాం, తీవ్రంగా ఖండిస్తాం. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రాకేష్ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. రాకేష్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రాకేష్ గారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించారు. సో మరి వారు బహుశా రాకపోవచ్చేమో అనే చర్చ నడుస్తూ ఉంది. వస్తే హ్యాపీ అనేది అందరూ అనుకుంటున్నారు, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన్ని ఆహ్వానించామని ప్రభుత్వ పెద్దలు అంటూ ఉన్నారు. సో మొత్తానికి ఏం జరగబోతుంది? రేపొద్దున అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? సుపరిపాలనలో భాగంగా ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అమరావతిని పునర్ప్రారంభించబోతా ఉన్నాం. ఇందులో భాగంగా ఏదైతే గత ప్రభుత్వం చేసిన అరాచకాన్ని, అమరావతిని ఇబ్బంది పెడుతూ అమరావతిని నాశనం చేయాలని అమరావతి మీద విషం కక్కుతూ చేసిన ప్రవచనాలు ఏవైతే వారు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసి పక్కన పెడుతూ రైతుల యొక్క భావనలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తూ అమరావతి రాజధానిని పునఃప్రారంభించబోతా ఉన్నాం రేపు ఈ టయానికని మీకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇందులో కట్ చేస్తే మనం ఆలోచిస్తే అమరావతి ఏమీ లేదని, అమరావతి గ్రాఫిక్స్ అని ఇలాంటి పేటిఎం వాళ్ళు కొంతమంది కూర్చొని గతంలో సోషల్ మీడియానే 2018లో ఇవన్నీ 2018 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి వారు మీతో పాటు సమానంగా గౌరవంగా పార్టీ అధికార ప్రతినిధి కూర్చున్నారు. దయచేసి గౌరవించండి. ఒకరికొకరు గౌరవించడం అనేది చాలా ఇంపార్టెంట్. గౌరవించుకోవడం అనేది, ఎందుకంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉంటారు మన చర్చని. అమరావతి గురించి అమరావతిలోని ఇల్లు కట్టుకున్నా అని చెప్పాడే, అమరావతిలోని గృహప్రవేశం చేసుకున్నా అని చెప్పాడే, అమరావతి నాయకులందరినీ పిలిచి డబ్బులు కొట్టాడే, ఇది అమరావతికి నేను మద్దతు అని చెప్పాడే. దానికి మొట్టమొదటిగా సమాధానం చెప్పాలని చెప్తున్నా. నెంబర్ 2, వాళ్ళు అంటున్నారే గ్రాఫిక్స్ అని. గత 5 సంవత్సరాలు వాళ్ళు ఏ గ్రాఫిక్స్ లో కూర్చొని అసెంబ్లీని నడిపారు, వాళ్ళు ఏ గ్రాఫిక్స్ లో కూర్చొని సెక్రటరేట్ నడిపారు, వాళ్ళ ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చున్నాడు, వాళ్ళ అధికారులు ఎక్కడ కూర్చున్నారు, వాళ్ళ మంత్రుల పేజీలు ఎక్కడ ఉన్నాయి, ఏ గ్రాఫిక్స్ లో కూర్చొని పరిపాలన చేశారు, ఏ గ్రాఫిక్స్ లో కూర్చొని అసెంబ్లీకి వెళ్ళారని కూడా వాళ్ళు చెప్పాలి. ఏది గ్రాఫిక్స్ అండి? ఎయిమ్స్ గ్రాఫిక్సా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గ్రాఫిక్సా, విట్ గ్రాఫిక్సా, హైకోర్టు గ్రాఫిక్సా, సచివాలయం గ్రాఫిక్సా? ఒక్క మాట ఇది టెంపరరీ అని ఒక్క పదం యూజ్ చేసినందుకు ఈ పేటిఎం వాళ్ళు అంటే బాగోదు. కానీ ఏందండి భాష? రాకేష్ గారు మిషన్ కట్టడానికి చిక్కుండాలా? రాకేష్ గారు ఎవరు అంటున్నారు మీరు? పేటిఎం అని ఎవరు అంటున్నారు? పేటిఎం గీటిఎం అని వాగాడంటే అధికారులు ఇన్విటేషన్ చెప్పాలి, వాళ్ళు చెప్పే అబద్ధాలు ఎలా ఉంటాయో తప్పండి. గౌరవంగా మాట్లాడుకోండి దయచేసి. అందరూ జూమ్ లో ఉన్నారు, గౌరవంగా మాట్లాడుకోండి. ప్రజలు చూస్తా ఉంటారు. వద్దులేండి. ఒక రాజధాని మీద, ప్రజల రాజధాని మీద, ప్రజల ఇష్టాల మీద ఈ విధంగా క్రియేట్ చేసి అబద్ధాలు మాట్లాడటం ఖచ్చితంగా తప్పని నేను చెప్తా ఉన్నా. రాకేష్ గారు ఒకటే అడుగుతా ఉన్నా, వాళ్ళకి తెలిసిన అబద్ధాలు వాళ్ళు ఎలా చెప్తారో నేను చెప్తున్నా వినండి. యాంకర్ గారు, వాళ్ళకి అధికారికంగా ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళింది ఇవ్వాలా, వాళ్ళు నిన్నిచ్చామని చెప్తా ఉన్నారు. వాళ్ళకి వెళ్ళింది ఇవ్వాలా, ఇన్విటేషన్స్ ఇవ్వడానికి వెళ్ళింది ఇవ్వాలా. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఇన్విటేషన్ కి అధికారులు వెళ్ళింది ఇందాక 12:30-11 వెళ్ళారు. వాళ్ళు నిన్న వెళ్ళాము, అప్పుడు మేము సింహాచలంలో ఉన్నామని సోది కబుర్లు చెప్తున్నారు. అక్కడి నుంచి అక్కడికి పారిపోయి, ఇక్కడ లేకుండా ప్యాలెస్ కి పారిపోయి, నిజంగా నీకు అమరావతి మీద ప్రేమ చెప్పు, మాజీ ముఖ్యమంత్రి ఏంటి నీ స్టాండ్ ఏంటో చెప్పు. రాకేష్ గారు వారి స్టాండ్ ఏం లేదు. రాజధాని అమరావతి డెవలప్ అయితే సంతోషిస్తాము ఖచ్చితంగా. కాకపోతే ఆ రాజధాని ముసుగులో జరిగే అవినీతిని మేము ప్రశ్నిస్తామని అంటున్నారు. అంతకుమించి వారి స్టాండ్ ఏం లేదు. నిజంగా అలాంటిది ఏమైనా జరిగితే ప్రశ్నిస్తామన్నారు. ప్రతినిధులు వస్తున్నారా లేదా, వాళ్ళు కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్నారా లేదా, ప్రభుత్వ పరంగా తీసుకునే కార్యక్రమానికి అసెంబ్లీని బాయ్కాట్ చేసినట్టు బాయ్కాట్ చేస్తున్నారా, ఖచ్చితంగా అమరావతికి వచ్చి మేము అనుకూలమని ప్రకటిస్తున్నారా, ఇది చెప్పమనండి వాళ్ళని. మళ్ళీ వస్తాను మీ దగ్గర. కాకినాడ మంత్రుడు విల్సన్ గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. విల్సన్ గారు నమస్తే అండి. నమస్తే. సో బ్రహ్మారెడ్డి గారు, మీకు ప్యానెల్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారం. సో రాజధాని శంకుస్థాపనకి ఆల్రెడీ గతంలో ప్రధానమంత్రి గారు వచ్చారు 2015 ఆ ప్రాంతంలో.